రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. పాస్టర్ అభినయ్ దర్శన్ విగ్గు వీర. సో ఈ పర్సన్కి సంబంధించి ఒక్కొక్కటి నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి. సో ఇతను ఏదైతే భరోసా పార్టీ పేరు పెట్టిన తర్వాత పాడేరు నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. పాస్టర్ గా ఇటు హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఇతను ఎవరు కూడా లెక్క చేయట్లే, ఇతను ఎవరు కూడా కేర్ చేయట్లేదు, ఇతను అసలు పాస్టర్ గా నమ్మట్లా. సో దీంతో ఇతనికి చాలా ఇబ్బంది అయింది. సో రాజకీయాలంటే పిచ్చి, ఏకంగా సీఎం అవ్వాలనే కోరిక కూడా ఉందంటే ఇతనికి. సో దీంతో ఎవరైతే ఉన్నారో గిరిజనులు, పాపం వారికి ఏం తెలియదు కదా, టౌన్లో ఎలా ఉంటుంది, సిటీలో ఎలా ఉంటుంది అనేది పాపం అక్కడ ఉన్న ప్రజలకి సరిగ్గా తెలియదు. సో దీంతో అక్కడికి వెళ్ళి మత ద్వేషాలని వారికి చెప్పి రెచ్చగొట్టి వాళ్ళని అమాయకులు చేసి వాళ్ళతో సేవలు చేయించుకున్నాడు అభినయ్ దర్శన్. ఆ క్లిప్స్ అన్ని కూడా మా రెడ్ టీవీ కలెక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చూస్తే అభినయ్ దర్శన్ని ఏ చెప్పుతో కొట్టాలో మీరే చెప్తారు. సో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇది పాడేరులో అక్కడున్న అమాయకపు గిరిజన ప్రజలు అతను అక్కడికి వెళ్ళినప్పుడు ఏ రకంగా అతనికి ఆహ్వానం పలికారో ఒకసారి చూడండి. ఈ విగ్గు ముఖానికి వీడు నడుస్తుంటే పాపం వాళ్ళందరూ కూడా వారు కట్టుకునే చీరలన్నీ కూడా తెచ్చి అవన్నీ కూడా పరిస్తే దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ గెటప్ చూడండి, క్లియర్గా చూంచే. మళ్ళీ పక్కన మళ్ళీ బ్యాండ్ మేళం చూసారా, ఆ చీరలు ఎట్లా పరుస్తున్నారో. ఇంకొక వీడియో కూడా ఉంది, అది కూడా చూపిస్తా. ఇలాంటివన్నీ కూడా ఇటు హైదరాబాదు, లేదంటే వైజాగ్, లేదంటే విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, అనకాపల్లి ఇటువంటి ప్రాంతాల్లో చేయలేడు. ఎందుకంటే ఇతను బాగోతం అందరికీ తెలుసు కదా. సో ఇతను ఎవరు లెక్క చేయరు, పట్టించుకోరు. అదే గిరిజన ప్రజలకు వారికి తెలియదు కదా, ఎలానో వారిని రెచ్చగొట్టాలి, మతానికి సంబంధించిన మత మార్పిడిలన్నీ కూడా చేసి వారిని రెచ్చగొట్టి అక్కడ అతను పిచ్చి వేషాలు చూడండి. పాపం వాళ్ళందరూ కూడా వాళ్ళని ఏం అనడానికి లేదు, వారికి ఏం తెలీదు, బయట ప్రపంచం పెద్దగా తెలీదు వారికి. ఈ విగ్గు ముఖానికి మళ్ళీ మెడలో దండలు, మళ్ళీ ఆ విగ్గు ఊడిపోకుండా మళ్ళీ ఒక తలబాగా చుట్టుకుని అదొకటి. ఇలా చాలా కథలు ఉన్నాయి. ఇంకొకటి కూడా నేను బయటికి తీసాను, అది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సినిమా స్టైల్లో భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు గారు ఎలా అయితే ప్రజలతో కలిసి అక్కడ మాట్లాడతారో, లీడర్ సినిమాలో రానా గారు ఎలా అయితే ప్రజలతో కలిసి మాట్లాడతారో వాటిని ఇన్స్పైర్గా తీసుకొని అతను యూట్యూబ్లో పెట్టుకున్నాడు అతని ఛానల్లో. అలా నటిస్తూ అదే పాదయాత్రలో వెళ్ళినాం. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఇక మీకు అనిపిస్తుంది ఇతను ఎట్లయినా సరే దొరికితే తోలు తీసేయాలని చెప్పి. బిల్డప్ చూసారా, షూటింగ్ ఫస్ట్ నుంచే షూటింగ్. ఇతను వెనకాల ఈ జెండాలు అన్నీ కూడా వీళ్ళ డబ్బులే, వీడిది ₹1 లేదు. కాళ్ళు అడుగుతున్నారు పాప మా గిరిజనులు, వారితో కాళ్ళు కడిగించుకుంటున్నారు. చూసారా బిల్డప్, అక్కడ సైకిల్ చేస్తున్నాడు, ఆ కన్నులతో సైకిల్ చేస్తున్నాడు. ఏంటి దండ వెయ్యి, త్వరగా వెయ్యి అని సైకిల్ చేస్తున్నాడు చూడండి. ఎంత ఓవర్ యాక్షన్ అంటే ఈ దండాల డబ్బులు కూడా వాళ్ళయే, ఇవన్నీ కూడా వాళ్ళవంటే వాళ్ళ డబ్బులు కలెక్ట్ చేసి వారి దగ్గర మళ్ళీ అవి కొనుక్కుని ఇతను కొన్నట్టు ఇతను కొనుక్కుని వాళ్ళతోనే వేయించుకుంటున్నాడు. ఇలా చాలా వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇంకొకసారి కనుక పాడేరు నియోజకవర్గానికి అతను వెళ్తే ఖచ్చితంగా ఈసారి విగ్గు పీకి పిచ్చ కొట్టుడు కొట్టి అతన్ని తిరిగి పంపిస్తారు.
ఈ క్లిప్ చూడండి. ప్రవీణ్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆవుని చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఆయన అంటున్నాడు, మేము ప్రశ్నిస్తాం సమాధాన ధర్మం అని. ఈరోజు ఒక మనిషిని చంపితే, ఒక మనిషిని కిరాతకుని చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు? పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ హీ? ఏమైపోయాడు? ఆవుకున్న విలువ మనిషికి లేదు సార్. అది క్రైస్తవుడి స్థితి. ఆవుకున్న విలువ క్రైస్తవుడికి లేదు. అది మన బతుకు. ఆవుని చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఆయన అంటున్నాడు, మేము ప్రశ్నిస్తాం సమాధాన ధర్మం అని. ఈరోజు ఒక మనిషిని చంపితే, ఒక మనిషిని కిరాతకుని చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు? పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ హీ? ఏమైపోయాడు? ఆవుకున్న విలువ మనిషికి లేదు సార్. అది క్రైస్తవుడి స్థితి. ఆవుకున్న విలువ క్రైస్తవుడికి లేదు. అది మన బతుకు. ఆవుని చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకొచ్చి మీడియా. అర్థమైంది కదా? అంటే అతను గుర్తింపు కోసం ఎవరైతే హై లెవెల్లో ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వారి గురించి మాట్లాడితే నాకు గుర్తింపు దొరుకుద్ది అన్న రకంగా అతను మాట్లాడడం అయితే జరిగింది. సో ఇతని గురించి నేను చెప్పడం కాదు, ఇతని గురించి క్లియర్గా తెలిసిన పర్సన్ ప్రస్తుతం మనతో ఫోన్ ఇన్లో ఉన్నారు. సాయంతో మాట్లాడుతూ, అతని పేరు యాక్టర్ రాజు. సార్ నమస్తే, వినిపిస్తుందా? నమస్తే అండి, వినిపిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు అభినయ్ గారి గురించి కొన్ని విషయాలు నేను తెలియజేశాను సార్. సో ఇక మీరే చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అభినయ్ గురించి చెప్పాలంటే? సార్, వీళ్ళు అభినయ దర్శన్ గురించి చెప్పాలంటే ప్రవీణ్ పగడాల గారు అనుకోవద్దు. ఎందుకంటే చనిపోయాడు కాబట్టి అతనికి గౌరవిద్దాం. ఎందుకంటే గౌరవించే వ్యక్తి కూడా కాదు ప్రవీణ్ పగడాల. ఆయన పచ్చి తాగుబోతూ. అతనే కాదండి, పాస్టర్లు అంతా ఎలా ఉంటారంటే వాళ్ళకి 5-6 ముఖాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ముఖం పైకి తీస్తారు. అట్లా అనమాట. పాస్టర్లు అంటేనే వాళ్ళు ఎలా అంటే మీకు అపరిచితుల్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అయితే వీళ్ళు ఏంటంటే సార్, అప్పుడు అభినయ దర్శన్ ఎలా అంటే ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల చనిపోయాడో ఆ టైంలో వీళ్ళు రచ్చ చేశారు సార్. వీళ్ళు చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయదలుచుకున్నారు, అలాగే బీజేపీని బ్లేమ్ చేయదలుచుకున్నారు, అలాగే హిందువుల మీద టార్గెట్ చేసి వాళ్ళని టార్గెట్ గా కుతంత్రాలు చేసి హిందువుల మీద దాడి చేయదలుచుకున్నారండి. వీళ్ళు ఇతనే కాదు, అభినయ దర్శన్ అండ్ అజయ్ బాబు వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు షార్ట్ కట్ లో రాజకీయ నాయకులు అయిపోవచ్చు అనే ఆలోచనతో వీళ్ళు చేశారు. మరి వీళ్ళ వెనక ఎంతమంది ఉన్నారనేది మనకు తెలియదు, ఎవరున్నారనేది తెలియదు. కానీ వీళ్ళు మాత్రం ఇద్దరు డేంజరస్ అనమాట. వీళ్ళు పాస్టర్లో చాలా మంది స్వార్థపరులు ఉన్నారు, చాలా మంది డబ్బు దోచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే మించిన వీళ్ళిద్దరు, అభినయ దర్శన్ అజయ్ బాబు, వీళ్ళిద్దరు డేంజరస్ పర్సన్స్ అన్నమాట. ప్రవీణ్ పగడాల గారి మరణంతో పుట్టుకొచ్చారా? అవునండి, ఆయన మరణంతోనే. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. యేసు వారు ఎక్కడో ఇజ్రాయెల్ లో చనిపోతే ఆయన శవాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ భారతదేశంలో డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ పాస్టర్లు. అదే విధంగా ప్రవీణ్ పగడాల చనిపోతే ఆయన శవాన్ని అడ్డు పెట్టుకొని ఈ అజయ్ బాబు, అభినయ దర్శన్, ఇంకొంతమంది పాస్టర్లు ఆవిడ చాలా మంది ఉంటారు. మీకు జాన్బెల్లి లింగం అనేవాడు ఒకడు, ఈ కేపాలు, పోతే మాజీ ఎంపీ హర్షవర్ధన్ గారు, వీళ్ళందరూ కూడా తెలుసండి. వీళ్ళందరికీ అజయ్ మన ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయాడన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన శవాన్ని అడ్డు పెట్టుకొని సమాజంలో చిచ్చులు పెట్టాలి, హిందువులు క్రైస్తవుల మధ్య చిచ్చులు పెట్టి దాడులు చేయించాలి, ఒక అగ్ని రాయి చేయించాలి, ఆ అగ్నిలో చలిగాల్చుకోవాలనే ఈ దురుద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళకి ఎలా ఏం చేయాలి, వీళ్ళ పిల్లి మెల్ల ఎలా గంట కట్టాలని ఆలోచించే టైంలో నేను ఈ అభినయ దర్శన్ తో మాట్లాడి అతనితో ఒక 10 రోజులు స్నేహం చేసి నేను ఒక రాజకీయం పార్టీకి పెట్టామని చెప్పేసి నేను అసలేసే గారు నేను ప్లాన్ చేసి భరోసా రాజకీయ పార్టీ పెట్టడానికి మూలం మీరు అలా చెప్పి మీరైతే మీ సజెషన్ ద్వారా అతను పార్టీ పెట్టాడు. అవును,
అలా చెప్పి ప్రవీణ్ పగడాల గారు తాగి చనిపోయాడు అనే విషయం ఇతని నోటితుండే చెప్పించాను నేను. ఇంతకుముందు ఇతను చాలా ఛానల్స్ పెట్టాడు, చాలా మంది మీటింగ్స్ కి వెళ్ళి స్పీచ్లు ఇచ్చి డబ్బులు దొబ్బేవాళ్ళు అజయ్ బాబు ఏడు. నేను ఎప్పుడైతే వీళ్ళ బండారం బయట పెట్టానో పాస్టర్లు కూడా వీళ్ళ సంగతి తెలిసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అలాగే విశ్వాసులు చాలా మంది జాగ్రత్త పడ్డారు, ముఖ్యంగా క్రైస్తవ సోదరి మనులు జాగ్రత్త పడ్డారు. వీళ్ళ బారి నుంచి వాళ్ళు రక్షించబడ్డారు నేను చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్కి. మీకు చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టేవాళ్ళు, లోకేష్ బాబు గారిని తిట్టేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేవాళ్ళు, బీజేపీని తిట్టేవాళ్ళు, హిందుత్వాన్ని తిట్టేవాళ్ళు, రాముడిని తిట్టేవాళ్ళు, కృష్ణుని తిట్టేవాళ్ళు. వీళ్ళు తిట్టని పర్సన్స్ అంటూ ఉంటారండి, ఎవరిని బట్టి వాళ్ళు తిడతారు. ముఖ్యంగా ఈ అజయ్ బాబు అనేవాడు వాడు ఎంతలా మాట్లాడతాడంటే వాడికి పిచ్చి పెట్టిన కుక్కలా మాట్లాడతాడు. నేను ఫోన్ చేసి ఎత్తాడు, ఫోన్ చేసి 2-3 సార్లు బైబిల్ గురించి ప్రశ్నిస్తే నా నెంబర్ చూస్తే కట్ చేస్తున్నాడు. ఎందుకంటే మేము ప్రశ్నించే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఒక్కదానికి కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేరు. ఎందుకంటే నేను ఎక్కువగా ఒకటి అడుగుతుంటారు, మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయినట్టు ఎక్కడుందని చెప్పి అడుగుతా, అది లేదు. అదే ప్రశ్న అభినయ్ గురించి చెప్పండి సార్. అభినయ్తో మీరు స్నేహం చేశారు. అవునవును, అంటే కన్నింగ్ ఫెలో అండి. అది ఏ రకంగా అంటే అతని గురించి చెప్పాలి పచ్చిగా అంటే ప్రజలకి ఏం చెప్తారు, ఏ రకంగా చెప్తారు సార్? వాళ్ళకి ఫ్రీగా హోదా కావాలి, ఫ్రీగా రాజకీయ పలుకుబడి కావాలి, ఫ్రీగా కొంతమంది అమ్మాయిలు కావాలి, ఫ్రీగా డబ్బు కావాలి, ఫ్రీగా సమాజంలో ఒక మంచి పలుకుబడి కావాలి. దానికోసం క్రైస్తవాన్ని ఆశ్రయించి బైబిల్ పట్టుకొని అమాయకుల జీవితాలతో ఆడుకుంటారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు అక్కడ పాపం ఆదివాసీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత క్షోభ పెట్టాడు వీడు ఏం చేశాడు సార్? ఇప్పుడు ఆదివాసీలకి తెలియదు కదా, తెలియదు వాళ్ళకి. ఇతని గురించి మొత్తం తెలుసు. ఆదివాసీలు గిరిజనులకి తెలియదు కదా ఇతను అరాచకాలు ఇక్కడ ఎలా చేసి అక్కడికి వెళ్ళాడని పాపం వాళ్ళకి తెలియదు కదా. ఇంకొకటే వాళ్ళకి సోషల్ మీడియా నాలెడ్జ్ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు, స్మార్ట్ ఫోన్స్ కూడా ఎక్కువ యూజ్ చేయరు వాళ్ళు. అవును. తర్వాత వీళ్ళకి ఏజెంట్ ఏం చెప్పాడంటే ఇతను ఒక పెద్ద పాస్టర్, ఇతనికి మీరు సేవ చేయండి, మీకు డబ్బులు బాగా ఇస్తాడు, ఈయన పెద్ద కోటీశ్వరుడు అని బిల్డప్ ఇచ్చి వాళ్ళకి పరిచయం చేశాడు ఒక ఏజెంట్. అలా పరిచయం చేస్తే పాపం వాళ్ళేమనుకున్నారు, పాపం ఇతనికి సేవ చేస్తే మాకు ఏదైనా వస్తుంది, కొంచెం డబ్బులు ఇస్తాడు అని చెప్పి అతనికి సేవ చేయడం మొదలు పెట్టారు. అవును, చూసారా సార్? కొన్ని క్లిప్స్ అయితే అతనికి చీరలు పరచడం నడుస్తున్నప్పుడు, దాని తర్వాత అతనికి ఏంటి కాళ్ళు కడగడం, ఇదంతా ఇదే సార్. అలా ఆశ పెట్టడం వల్ల వాళ్ళు పాపం లొంగిపోయి వాళ్ళ సేవలు చేయటం, కాళ్ళు కడిగించుకోవడం. వీడు ఏమన్నా పెద్దరా, వీడి దేవస్థాన కూడా లేకపోతే ఈ కనీసం వీళ్ళ ఇంటిని కూడా వీడు కాపాడుకోలేడు, ఇంటిని కూడా వీడు పోషించలేడు. వీడు సమాజానికి ఏం ఉపయోగపడతాడు సార్ అభినవ్ దర్శన్ అనేవాడు? వీడు ఎంత దుర్మార్గుడు అంటే వీడు ఆడియో కాల్స్ నేను బయట పెట్టానని చెప్పేసి వీడు మనుషుల్ని నా దగ్గరికి వచ్చి నన్ను వాస్తవంగా అటాక్ చేయాలని చూసాడు. వీడు అభినవ్ దర్శన్ అనేవాడు పర్సనల్ గా మీ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నా అడ్రస్ గానీ నా ఫోన్ నెంబర్ గానీ ఎక్కడ ఉండదు, నేను ఉండేది బెంగళూరు. కాబట్టి నా దగ్గరకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నాను. కానీ లేదంటే వీడికి ఉన్నటువంటి సర్కిల్ అప్పుడు అంత భక్తులు ఉండేవాళ్ళు వీడికి. తర్వాత వీడి యొక్క నిజ స్వరూపం తెలిసిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం తప్పుకున్నారు. ఎవరైనా అన్నం తింటారు కదండి, అన్నం తినేవాడికి కొంత జ్ఞానం ఉంటది. ఇంకా మూర్ఖంగా ఉండే వాళ్ళు మనం ఏం చెప్పలేం సార్. మీకు బయటపడింది అభినయ దర్శన్ గారు మాత్రమే. ఇలాంటి అభినయ దర్శన్లు కోకొలు ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. ఎక్కడ అంటే ఎక్కడ ఉన్నారు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఎక్కడైనా ఉన్నారు. బైబిల్ అడ్డం పెట్టుకుని సమాజాన్ని కబ్జా చేస్తూ, వాళ్ళ జీవితాలని కబ్జా చేస్తూ, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేటువంటి పాస్టర్లు, అభినయ దర్శన్ లాంటి పాస్టర్లు లక్షల్లో ఉన్నారు. వాస్తవంగా సార్ ఇంకొకటి, ఈ అభినయ దర్శన్ గారు ప్రార్థన చేస్తే జబ్బులు తగ్గుతాయి అని కూడా ఆ మధ్యన అలా చేశాడు. వీడితో పాటు ఒకడు అమ్మ తేజ గాడు, వాడు అంతే. వీళ్ళు మోసగాళ్ళు సార్. మరి చట్టం ఎందుకు చూస్తూ ఊరుకుంటుందో, మరి గౌరవనీయ
సీఎం గారు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు వీళ్ళని, తెలంగాణ సీఎం గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కానివ్వండి, వీళ్ళని నిజంగా వీళ్ళని అరెస్ట్ చేయొద్దా? మన గౌరవనీయ రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేయాలని. వాస్తవం చెప్పాలంటే వీళ్ళని నిజంగా ఇలాంటి దుర్మార్గుల్ని జైల్లో పెట్టాలి సార్. వీళ్ళని వీడికి 3 పెళ్లిళ్ళు జరిగింది, ఏ ఒక్క ఆడపిల్లకి న్యాయం చేయలేదు. వీడే కాకుండా అజయ్ బాబు గారు కూడా అంతటి దుర్మార్గుడు సార్, వీడికన్నా దుర్మార్గుడు అజయ్ బాబు గారు. వాడు ఎంత దుర్మార్గుడు అంటే ముస్లింస్ మేము క్రైస్తవం ఒకటి, మేము దళితులం ఒకటి, హిందువులంతా ఒకటి అంటే వీళ్ళ చుచ్చులు పెట్టి గొడవలు పెట్టాలనుకున్నాడు అజయ్ బాబు గారు. వాడి ప్రకారం కూడా బయట పెట్టాం. ఈ ప్రవీణ్ పగడాల గురించి మీరు ఏది స్టింగ్ ఆపరేషన్ చేశా అన్నారు, ఏదో వాయిస్ ఒకటి అతను అభినయ్ దర్శన్ మాట్లాడాడు, నిజంగానే అతను మాట్లాడాడు, క్షమాపణ చెప్పాడు అంటే ఏం సార్ అదేంటి? అదొక క్లారిటీ ఇవ్వండి. అప్పుడు నేను ఎందుకు స్టింగ్ ఆపరేషన్ చేశానంటే అండి, వీళ్ళు మన ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత, తాగి చనిపోయిన తర్వాత అది తెలుసు కూడా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి ఒక శవంని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే ఆ ప్రవీణ్ పగడాల అనే ఆయన కొంత సమాజంలో కొంతవరకు తెలుసు, దాన్ని హైక్ చేసుకొని వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ లోకి రావడానికి రాజకీయంగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అహర్నిశలు తట్టి లేపి ఆ ప్రాబ్లం ని పెద్దం చేసి క్రైస్తవ హిందువుల మధ్య గొడవలు పెట్టాలని చూశారు, ఆ మంటలో చరిగాల్చుకోవాలని చూశారు. వాళ్ళకి నేను ఈ సరైన గుణపాఠం చెప్పాను, మొత్తం ఇప్పుడు నేల నాగిపోయారు వీళ్ళు. అభినయ్ దర్శన్ గురించి అసలు వాస్తవాలు బయట పెట్టింది మీరే అయితే? అవునండి నేనేనండి. కానీ మీరు ఎవరో ఏంటి అనేది తెలీదు సమాజం. నేను అటు ఈ వాస్తవంగా చాలా మంది పాస్టర్లు నన్ను చూడాలనుకున్నారు. పాస్టర్లకి మీ ఫేస్ ఎలా ఉంటుందో తెలీదు, అవదమ్మా వాళ్ళు బాగోదాలని బయట పెట్టారు మీరు. మీకోసం వాళ్ళు ఎదుగుతున్నారు అయితే ఇప్పుడు. వాస్తవం సార్, వాస్తవం. నాకు క్రైస్తవుల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారండి. ఓకే, పాస్టర్లో కూడా నన్ను అభినందించే వాళ్ళు కోకులు ఉన్నారు. ఎందుకంటే మీరు దొంగ పాస్టర్ని వెలికి తీసి ప్రజలకు తెలియజేస్తున్నారు కదా. వెలికి తీస్తున్నాను సార్. ఇప్పుడు సార్ నేను ఏమంటానంటే, మతం అనేది ఒక జీవన విధానం. ఈ మతాన్ని వీళ్ళు అడ్డు పెట్టుకొని వీళ్ళు డబ్బు చేసుకుంటూ ప్రజల్ని డబ్బులు పడేలా చేస్తున్నారు. ఈ గబ్బు నాయాల్ని తగిన శిక్ష వేయాలి. అన్నారు వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో అర్థం కావట్లేదని. నేను వీళ్ళని బాటా చెప్పుతో కొట్టినా తప్పేనండి, ఎందుకంటే ఆ చెప్పులకి విలువ పోయింది. వీళ్ళని చెప్పుతో కూడా కొట్టకూడదు, చెప్పులు కూడా విలువ పోద్ది ఇలాంటి విధవులకి. రైట్ సార్, చాలా మంది పాస్టర్లు ఎలా ఉంటారంటే అండి. సార్ లాస్ట్ గా చెప్పండి, ఫైనల్ గా చెప్పండి, ఒక్క 1 word లో చెప్పాలంటే అభినయ్ దర్శన్ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే అభినయ్ దర్శన్ కి మీరు చాలా మంచి స్నేహితుడు. అవునవునవును. ఒక్క 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? చీటర్. అదే కాదు, అజయ్ బాబు గారు కూడా సేమ్ కోవలో ఉన్నాడు. ఖచ్చితంగా అజయ్ బాబు గారి హస్తం కూడా ఉంది ఈ ప్లాన్ లో. అజయ్ బాబు గారి స్క్రీన్ అజయ్ బాబు కూడా అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అతనికి వార్నింగ్ ఇచ్చాడు కదా సార్, కాదండి, అది మీకు తెలియట్లేదు. వాడికి అర్థమైపోయింది, అజయ్ బాబు గారికి అర్థమైపోయింది ఇది తిరిగి నాకెందుకే వస్తుందని చెప్పి వాడు మళ్ళీ తప్పించుకోవడానికి ఆడికి వచ్చాడు. కానీ ఈ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో వాడి హస్తం కూడా ఉంది. పానుమేకలు అనే ఆయన వచ్చాడు, ఆయన ఇందులో ప్రమేయం ఉందో లేదో నాకు తెలీదు, అతను ఉండకపోవచ్చు, కానీ అజయ్ బాబు గారు మాత్రం ఉంటాడు. అలాగే నేను కొంతమంది చాలా మంది జర్నలిస్టులు కొంతమంది ఇలాంటి పాస్టర్లకు అండగా ఉంటున్నారు. దుర్మార్గులకు అండగా ఉండటం అనేది సమాజానికి శ్రేయస్కరం కాదు. అది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఓకే. అలాగే నేను లాస్ట్ గా ఏం చెప్తానంటే సార్, ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో బైబుల్ బ్యాన్ చేయాలి. ఒకవేళ ప్రచారం చేయదలుచుకుంటే మాతో డిబేట్ చేయండి, మాతో డిబేట్ చేసి మీరు గెలిచి అప్పుడు ప్రచారం చేయండి. బైబుల్ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మతం మార్చి వాళ్ళ డబ్బులు దిగ్గు వాళ్ళు కష్టపడి సంపాదించుకునే డబ్బు తింటూ బతకటం తప్పు. సంపాదన వాడిదేనండి.
ఒకటి సంపాదన ఇంకోటి తినే హక్కు ఎవరికి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో గైస్ చూశారు కదా అభినయ్ దర్శన్ యొక్క భాగోతం. సో ఒక క్లిప్ మీకోసం మళ్ళీ ప్లే చేస్తున్నా ఈరోజు. అన్నగారు యాక్టింగ్ చూడండి ఒకసారి. మళ్ళీ దొరకదు ఇటువంటి సీన్స్ని చూడాలంటే. అది ఎంత కొట్టిన బీరు బాటిల్స్తో తల పగలగొట్టిన, ఆ పెద్ద బండరాయితో తల పగలగొట్టిన అన్నగారి విగ్గు మాత్రం ఎక్కడ చెక్కు చెదరలేదు. అది చూడండి. నాకేమనిపించిందంటే ఫస్ట్ ఈ వీడియో క్లిప్స్ చూడగానే అడవి కుక్కలేమన్నా అతన్ని కరిచేయమనుకున్నా నేను. ఆ బట్టలు, ఆ డ్రాయరు, ఆ షర్టు అవన్నీ చిరిగిపోతే ఇదేంటి ఏదో అడవి కుక్కలు దాడి చేసినట్టునే అతని పైన మొత్తం కూడా పీకేసే ఆ తొడ. సహజంగా కుక్కలు తొడనే పట్టుకుంటాయి, ఇక్కడ కూడా అతనికి తొడ దగ్గరే గాయాలని నేను అలాగే అనుకున్నా. కానీ ఎందుకులే, ఒక పాస్టర్ అతన్ని చాలా పాపం అతను అభిమానించే వాళ్ళు ఉంటారు, తప్పుగా మాట్లాడడం ఎందుకని చెప్పేసి మేము రియాక్ట్ కాల. ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి మేము ప్రయత్నించాం. వీడికి కాలు చేయి ఇరిగిపోయింది, వీడు అభినయ్ దర్శన్కి సాయం చేస్తుండు ఆ పర్సన్కి. మనకేమో నా కాలు చేయి విరిగిపోయింది సార్, పైకి ఇలా ఎత్తారు సార్ నన్ను, అలా ఎత్తి అలా పడేశారు సార్ నన్ను. ఆ దెబ్బకి కాలు చేయి ఇరిగిపోయింది. సహజంగా అలా పడైతే నడువు ఇరుగుద్ది, కాలు చేయి కాదు. ఇక్కడ ఆస్కర్ పెర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుందండి, అది ఖచ్చితంగా మీకు చూపించాలి. వీడైతే ఈ పన్నోడు వీడు చూసారా నెక్కరేసుకుని ఉన్నాడు, వాడు మహానటుడు. అయ్యగారు కుక్కలు మీకేసారా అయ్యగారు? కుక్కను కొడితే కుయ్యమంట చూసారా ఆ సౌండ్ అయ్యి. అక్కడ అయ్యగారికి ఏం కావాలి, అయ్యగారు పొదల్లో నుంచుని పాపం ఆయన చూస్తూ ఉన్నాడు మామూలు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి. కళ్ళల్లో కారం కొట్టారంట. కానీ చూసారా అభినయ్ దర్శన్ ఎట్లా నడుచుకుంటా పోతున్నాడు, ఏం చేయలేదు అక్కడ, జస్ట్ నడుచుకుంటా పోతున్నాడు ఆ పొదల్లో. అయ్యగారికి అప్పటికి ఏం కాలేదు, ఇతను ఓవర్ యాక్షన్. అడుగు అయ్యగారు బాగానే ఉన్నాడు అక్కడ అడవి రాముల్లాగా నవ్వుతున్నాడు అయ్యగారు. క్లియర్గా చూస్తే అభినయ్ దర్శన్ అక్కడ నవ్వుతున్నాడు వాడు యాక్టింగ్. ఇట్లా ఒక్కడు కాదు ఇద్దరు కాదు, అందరూ కూడా ఆస్కర్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ని ఇచ్చి ఒక 3 రోజులు 2 తెలుగు రాష్ట్రాలలో ఎంటర్టైన్ చేశారండి. దానికైతే ఖచ్చితంగా వాళ్ళని మెచ్చుకోవాలి. పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి పూర్తిగా కల్పితమని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పూర్తిగా తెలియజేశారు. కల్పిత దాడి ఘటనలో 8 మంది పైగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. A1గా పాస్టర్ అభినయ్, A2గా బిల్లా కిరణ్, A3గా కే బెన్హర్, A4గా భాను ప్రసాద్. ఈ భాను ప్రసాద్ అనే వ్యక్తి అభినయ్ పక్కన ఉండేవాడు. భాను జర్నలిస్ట్ అని ఒక పర్సన్ ఉన్నారు బయట, రీసెంట్గా అభినయ్ కూడా పరామర్శించడానికి వెళ్ళాడు, అతను కాదు భాను ప్రసాద్. ఇక వీరితో పాటు పాపం అక్కడున్న కొంతమంది గిరిజనులు వసంత్ కుమార్, ప్రేమ్ కుమార్, సత్యరాజు, ఇంద్రకుమార్, వీళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వారిపైన కూడా కేసులు పెట్టారు. పాపం అమాయకు గిరిజనులతో అభినయ్ దర్శన్ ఆడుకున్నాడు. సో ఈ అభినయ్ దర్శన్ని అసలు ఏం చేయాలంట మీరే చెప్పండి, మీ కామెంట్స్లో చెప్పండి. ముఖ్యంగా క్రైస్తవ సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇలాంటి ఫేక్ పాస్టర్స్ని మీరే బయటికి తీసుకొచ్చి వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి.